అందరికీ నమస్కారము. ఈరోజు గురువారం రోజు మీ ముందుకొస్తున్న వీడియో ద్వారా గురువారం రోజు తెల్లవారుజామునే నిద్ర లేసి అన్నీ క్లీన్ చేసేసుకొని నా దినచర్యలన్నీ పూర్తి చేసేసుకున్నాను. దినచర్యలన్నీ పూర్తి చేసుకొని ఇంకా రేపు శుక్రవారం కదా అనేసి కింద బాగా ఉప్పును పసుపు వేసి బాగా ఇల్లంతా కింద క్లీన్ చేసుకున్నా. మళ్ళీ లంచ్ చేసేసి మధ్యాహ్నం పైకి వచ్చేసి అంతా కడిగేసుకున్నాం అనేసి ప్రతి గురువారం బాగా నీళ్ళు వేసేసి బాగా కడుక్కుంటాను. రోజు ఊరికే స్టిక్తో తుడుచుకుంటా. ఇంకా అంతా అయిపోయింది. మా వారు కానీ ఈరోజు 5 గంటలకే నిద్రలేసి మార్కెట్కి పోయిచ్చినారు. వెజిటేబుల్స్ అయిపోయినాయంటే ఏం లేవు, సొరకాయను ఇంకా కొత్తిమీర అయిపోయిండే కదా, కొత్తిమీర తీసుకొని వచ్చేసినాడు, అల్లము అవి తీసుకొని వచ్చినాడు. నేను ఆ పాటికే అంతా ఇంట్లో అన్నీ శుద్ధి చేసేసుకొని దీపారాధన చేసేసుకున్నాను. దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంకా మిగతా టీ పెట్టుకొని అల్లం టీ పెట్టుకొని కొంచెం పుదీనా అల్లం 2 వేసి బాగా చేసుకున్నాను. ఈరోజు మనం కొంచెం ముగ్గు గురించి మాట్లాడుకున్నాము. ముగ్గు ఏమంటేనా మన భారతీయులకు ముగ్గు చాలా విశిష్టమైనది కదా. ముగ్గు వేయడం వల్ల మనకి ఇంటి లక్ష్మీ కళ వస్తుందని పెద్దలు మనకు చెప్పినారు. మనం మన పిల్లలకు చెప్తాము. ముగ్గు లక్ష్మీ రావాలి అంటే ముగ్గు మధ్యలో వేసి 4 మూలల అలా వేస్తేనా లక్ష్మీ కటాక్షము, ఐశ్వర్యలక్ష్మి అని పెద్దలు చెప్తారు. ఆ విధంగా నాకు చెప్పినారని ఇంటికి ఎదురుగా అట్లా 4 మూలల వేసుకోవాలంట. 2 గెరెలు వేసిన ఒక్క చుక్క పెట్టుకొని ముగ్గు వేసుకోవాలంట. నాకు తెలిసిందే చెప్తాను. మీకు ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్కు అవసరం అవుతుందని మీరు పాటించి చూడండి. నేను ఇలాంటివన్నీ ఎన్నో పెద్దలు చెప్పిన విని పాటించి నాకు బాగుంది కాబట్టే మీకు వేసింది. కొంతమంది వచ్చేసి 4 మూల మధ్యలో ముగ్గు వేసేసి 4 మూలలా వేస్తారు డిజైన్స్, కానీ చుక్క పెట్టడము ఇడిచిపెట్టేస్తారు. ఆ చుక్క పెట్టడం వల్ల మన భర్తలు, మన పిల్లలు, మన పెద్దలు అందరూ బయటికి పోతారు చూడు, ఏదైనా పని మీద పోతారే ఆ పని అనేది జరుగుతుందంట. ఆ ముగ్గు చూడు అంత ఉందంట ఆ ముగ్గులో, మనకు తెలియదు. మనం బిరిబిరా టైం అయిపోయిందని చిన్న కాన్లే 2 గెర్రెల మధ్యలో వేసుకొని 4 మూలల చిన్న చిన్న గెర్రెలు. నేను ఈరోజు తూర్పు వైపు గుమ్మాన్ని వేసింటా చూడు, అలా ఇక్కడన్నా గుమ్మాల దగ్గర మటుకు ఎప్పుడే కానీ 4 మూలల మధ్యలో వేసుకొని 4 మూలల వేసుకోవాలంట. అట్లా వేసుకుంటే మన భర్త, పిల్లలు, పెద్దలు బయటికి పోతారా అది శుభం అవుతుందంట. పెద్దలు నాకు చెప్పినారు. నేను ఇంకా పెద్దలు ఏందని చెప్పినారనుకో, అది మంచి అన్నారనుకో నిదానంగా కానీ చేసుకుంటాను. చేతనయ్యే వాళ్ళు భర్త, పిల్లలు స్కూళ్ళకు డ్యూటీలకు పోక ముందే అలా ముగ్గు వేసుకొని వాళ్ళను బయలుదేరిస్తేనా చాలా మంచి జరుగుతుందంట. ప్రతి పనిలోనూ మనకు విజయం సమకూరుతుందంట. ముగ్గు వేస్తారు కానీ ఇడిచిపెట్టేస్తా అన్నారు, చుక్క పెట్టకుండా ఇడిచిపెడతా అన్నారు. గుమ్మాలు కానీ 2 గుమ్మాలు ఉంటాయి కదా మనకు, కొంతమంది 2 గుమ్మాలు ఉంటాయి, కొంతమందికి 1 గుమ్మమే ఉంటుంది. ఎప్పుడు మనం రావడం పోవడం అనేది మెయిన్ గుమ్మం నుంచే చేయాలంట. దొడ్డి గుమ్మం నుంచి పొయ్యేది వచ్చేది చేయకూడదంట. మన పనులన్నీ జయం కలగాలంటే ఎప్పుడు మెయిన్ ద్వారంలోనే వెళ్ళాలంట. సింహద్వారంలో వెళ్ళి వస్తా అంటేనే మనకు మంచి జరుగుతుందంట. ఎప్పుడు ఆ విధంగా 4 ఇప్పుడు నేను వేస్తాను ప్రతిరోజు ఎంత టైం అన్నా కానిలే నేను మటుకు అలా వేసుకుంటాను. ముందు రోజు ముగ్గు ఉంటుంది కదా, మా వారు ఒకవేళ బయటికి పోయినా కానీ ముందు రోజు ముగ్గు ఉంటుంది. నేను ఒకవేళ సాయంత్రం పూట సందెగుమ్మం నూకుతామే, అప్పుడు వచ్చేసి ఒకవేళ ముగ్గు పోయిందనుకో, సాయంత్రం లేదనుకో, మళ్ళీ సాయంత్రం చిన్నగా ముగ్గు వేసుకుంటాను. లేదనుకో శ్రావణ మాసాల్లో నవరాత్రుల్లో అప్పుడు 2 పూటలా ముగ్గు వేసుకుంటాను నేను. ఇది వచ్చి మెట్లకు ఎదురుగా, మెట్లు ఇంకా అవన్నీ ఉన్నాయి, చెట్లు అన్నీ పెట్టుకున్నాను బాగుంటుందని మెట్లకు ఎదురుగా కానీ అలా ముగ్గేసుకుంటా బాగుంటుందని. ఇది తూర్పు వైపు అట్లా 4 ముళ్ళ వేసుకొని నేను చుక్క పెట్టినా చూడండి.
అలా మనం చేసుకుంటే మనకు ఐశ్వర్యం కలుగుతుందంట. ఇది మాకు దొడ్డి గుమ్మం కిందికి లెక్కొస్తుంది. ఈ డోర్ నుంచి మేము పోము రాము, ఏదైనా పని ఉంటే వస్తాం పోతాం అంతేగాని బజారుకి వెళ్ళినప్పుడు అట్లంతా ఎప్పుడు రాము. మళ్ళీ దేవాలయానికి వెళ్ళినాను. దేవాలయంలో వచ్చేసి నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తా అంటే ఈరోజు నేను చాలా లేట్గా పోయినా. 10 గంటలకు పోయినాను. 10 గంటలకు ఎవ్వరు లేరు. సరే ఉండండి, మా నవగ్రహాలు దేవుళ్ళ 9 నవగ్రహాలు అనుగ్రహం మన మీద ఉంటే అన్ని పనుల్లోనూ జయం సమకూరుతుంది అనేసి మన సబ్స్క్రైబర్లు అందరిపైన ఉంటుంది అనేసి భగవంతుని దయ మన అందరిపైన ఉంటుందని. ఏ గ్రహము మన పైన లేకున్నా కానీ మనం ఇబ్బందులు పడుతున్నాం కదా, అందుకు చూస్తారనేసి నేను ప్రదక్షిణ చేసేసుకొని మళ్ళీ మీకు చూపిద్దామనేసి మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేస్తాను. అట్లా నవగ్రహాలకు కానీ ఒక చిన్నగా మందిరంలాగా ఉంది. ఇది దేవాలయము గర్భగుడి గోపురం. అది అక్కడ వచ్చి జమ్మి చెట్టు చాలా పెద్దది, అసలు ఎంత పెద్దది ఉందో, ఎన్ని సంవత్సరాల కింద పెట్టినారో ఏమో. ఇది ముందు పురాతనమైన గుడి, ఇప్పుడు బాగా ప్రాచీనమైంది గుడి. మనం మరి సొరకాయ జ్యూస్ చేసుకున్నాము. సొరకాయ వచ్చేసి అట్లా కొంచెం తీసేసి కొంచెం కట్ చేసుకొని అది 2 గ్లాసులకి అయ్యేంత జ్యూస్. అది ఒక కప్పు నిండా, ఆ కప్పు నిండా. నేను లోపలిది కానీ ఏం తీలా, ముందు చెక్క కానీ తీలా. ఫస్ట్ మనకు అలవాటు లేని వాళ్ళు మటుకు చెక్క ఫీలర్తో తీసేసుకోండి. అలవాటు మేము తాగలము అనుకుండే వాళ్ళు అలాగే తరిగి వేసేసుకోవచ్చు. మేము తాగుతాం కాబట్టి అలాగే వేసుకుంటా. అసలు నేను దాన్ని వడేయను. మా వారికి ఒకటి వడేస్తాను. మా వారు వద్దమ్మో నాకు ఇంకా కొన్ని రోజుల తర్వాత తాగుతాలే అంటాడు. ఒక రోజు తాగుతాడు, ఈరోజు వచ్చి వద్దనే సరేలే అనేసి వడేసి ఇచ్చినాను. దాంట్లోకి వచ్చి అల్లము, ఉప్పు, కొంచెం వాటర్ వేసేసేసి దాన్ని మెత్తగా పేస్ట్లా లేకుంటే చిన్నగా వస్తాయి కదా, అది మనం తాగడానికి కాదు, బాగా మెత్తగా పేస్ట్లాగా చేసేస్తే బాగుంటుంది. సొరకాయ కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. వెయిట్ లాస్కి మెయిన్, వెయిట్ ఎక్కువ ఉంటామే అట్లా వాళ్ళకు చాలా మంచిది బాగా తాగడం వల్ల అని తాగుతాము. ఈరోజు వచ్చేసి ఇంకా సొరకాయ 2 తెచ్చినాడు మా వారు సొరకాయలు. సరేలే సగం జ్యూస్ చేసేసి ఇంకొకటిన్నర వచ్చేసేసి ఇంకా కర్రీ చేసేద్దాము, 2 పూటలుగా ఉంటుంది అనేసి ఇంకా అట్లా చేసినాను. మెత్తగా పేస్ట్ ఆడిచ్చేసి అట్లా ఆ జార్లోంచి ఈ జార్లోకి షిఫ్ట్ చేసుకునేది. గత వీడియోల్లో చెప్పినా కదా, ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ దాంట్లోకే వేస్తేనా పలుకులు వస్తుంది అని. ఇంకా నిమ్మరసం వచ్చేసి దాన్ని సగానికి కట్ చేసి సగం చెక్క అంతా పిండుతాను. దీంట్లకు వెజిటేబుల్స్కు ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది. కొంచెం సాల్ట్ అనేది, రాళ్ళుప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలా. ఇంకా కొంతమంది దాంట్లోకి జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుంటానే, అది కొంతమంది రాక్ సాల్ట్ అని వేస్తారు. అది బీపీ వాళ్ళు అవి వాడతారంట. నేనైతే ఇంతవరకు వాడలేదు. మా అవ్వ వాడుతుంది, మా నాన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాడతారు. మేమైతే ఇంకా వాడలేదు, అది ఇంకా తెప్పించుకోవాలా. నేను అనుకుంటా తెప్పిస్తామని, కానీ సరుకుల్లో ఇది రాసేస్తాము, ఇదే తెస్తా అన్నాడు. నేను త్వరలో తెచ్చుకోవాలా, చూపిస్తాలేండి. కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకు కొంచెం వేరే సాల్ట్ రాళ్ళుది ఉంటుందంట, అది వాడతారంట. రెడ్ కొంచెం వైట్ లాగా ఉంటుంది, మా వాళ్ళు వాడుతూ అంటారు. నేను తెచ్చి మీకు చూపిస్తాను. ఎందుకో దాన్ని ఒకటి తెప్పించుకోలేకున్నా అనుకుంటా, కానీ ఉప్పు అని రాసేసింటాను, ఉప్పు పట్టుకొని వచ్చేస్తాడు మా వారు. సరే ఇంకా అంతా జ్యూస్ రెడీ అయిపోయింది. నాకైతే డాక్టర్ రోజు తాగమ్మా అని కానీ అంటాండేది. రోజు ఒకటే తాగాలంటే తాగలేము కదా, అందుకు నేను ఒక్కొక్క రోజు ఒకటి తాగుతూ ఉంటాను. అప్పుడైతే ఒక వారం ఒకటి అట్లా తాగుతా అంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఈ మధ్య తగ్గించినాను. సరే తాగుతాడేమో అని మా వారు పోసినా, నేను మా వారికి చెప్తే నాకు వద్దు నాకు వడేసి ఇయ్యి అనే.
సరేలే నేను తాగేసి నీకు వడేసి ఇస్తానులేండి అనేసి అన్నాను. తాగండి అంటే వద్దులే నాకు, నేను అంత మందంగా తాగలేను, నువ్వు తాగేసి నువ్వు టిఫిన్ తినవు కాబట్టి సరిపోతుంది అని. వాటికి 2-3 పలుకులు వచ్చినాయి. ఇంకా దాన్ని పక్కన తీసేసి ఫస్ట్ జ్యూస్ తాగేసినాను. సొరకాయ జ్యూస్ కానీ బాగా టేస్టీగా ఉంటుంది, చేసుకోండి బాగుంటుంది, తాగండి, ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. 2-3 పలుకులు వచ్చినాయి ఒక గ్లాస్కే నాకు. ఇంకా మా వారికి వస్తాయని ఇంకా వద్దులే అబ్బా వద్దన్నాడు అనేసి అవి కొంచెం అలవాటు అయ్యి కొంచెం కష్టం ఉంటుంది. అలవాటు అయిందనుకో బాగా ఈజీగా మనము మాజా థమ్సప్లు అవన్నీ అంటారే అట్లాంటివి ఎప్పుడో నేను కొన్ని ఏళ్ళ క్రితం కొంచెం తాగినాను. కొన్ని ఏళ్ళు అయింది అట్లాంటివి ఎవరైనా తాగుతాంటేనే తాగల్లా అనిపిస్తుంది, కానీ తాగితే బాగుండదు కాబట్టి తాగను. అలా ఉడగట్టి అట్లా నీరులాగా వస్తుంది. నేను అనేది ఆ పేస్ట్ కానీ కడుపులోకి వెళ్ళిపోతే పచ్చిది మేలు కదా అనేసి నేను ఆ పేస్ట్తో పాటు తాగేస్తాను. ఆ వారికి అట్లా ఉడగట్టేసి ఇంకా అట్లా అనేస్తే అదంతా బాగా వచ్చేస్తుంది, క్లీన్గా వచ్చేస్తుంది. ఇంకా సరేలే అనేసి ఇంకా అది ఇచ్చేసి మా వారికి ఇంకా సొరకాయ, రాగి సంగటిను కొంచెం 3 వంకాయలు ఉండే, అది 3 వంకాయలు ఉంటే ఇంకా అది రాగి సంగటి 3 వంకాయలు చేసి ఇచ్చినాను. మళ్ళీ సొరకాయ పాలు పోసి వండిన. మనం మరొక వీడియోలో కలుద్దాం.